భూమి ఒక భరోసా, ఆపదలో ఆసరా, ఆకలి తీర్చే అక్షయ పాత్ర. బిడ్డల ఉన్నత చదువులకైనా, ఇంట్లో ఎదుగుతున్న కూతురు వివాహానికైనా, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఊహించని ఆపద ఎదురైనా భూమి తానున్నానంటుంది. భూమి కంటికి కనిపించని ఆభరణం. ఇలా ఎన్నో అవసరాలు తీరుస్తూ ఆకాంక్షలను నెరవేర్చే ఆ భూమి ఇంకెవరైనా వచ్చి నాది అన్నారంటే అంతే సంగతులు. ఇది జగన్ సర్కార్ తెచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం. కబ్జాకోర్లకు, అక్రమార్కులకు ఊతమిచ్చేలా తయారు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంపై ప్రజలు, ప్రజా సంఘాలు, న్యాయవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండడంతో అతకని కవరింగిలిస్తున్నారు వైసీపీ పెద్దలు. ఆ చట్టం రూపొందించింది కేంద్రమంటూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ఇక జగన్ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం అయితే మరో వింత వాదన వినిపిస్తున్నారు. రెవెన్యూ, న్యాయపరమైన అంశాలపై అవగాహన లేని వారే టైటిలింగ్ చట్టంపై బురద చల్లుతున్నారని సరికొత్త భాష్యాలు చెబుతున్నారు. అసలు ఈ చట్టం అమల్లోకే రాలేదన్నట్లు పేర్కొన్నారు. ఇది కూడా అబద్ధమే. ఎందుకంటే 2023 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా నవంబర్ 1న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేశారు. డిసెంబర్లో స్టేట్ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసి జీవో ఇచ్చారు. చట్టం అమలుకు అవసరమైన ప్రాధికార సంస్థ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే జరుగుతున్నదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు నెలల తరబడి కోర్టు విధులను బహిష్కరించారు. వారికి కూడా అవగాహన లేదంటారా? అసలు దీనిపై అజయ్ కల్లంకున్న అవగాహన ఏమిటో? 2022 నుంచి రీసర్వే అనంతరం రైతులకు ఇస్తున్న పాసు పుస్తకాలపై శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకమని ముద్రిస్తున్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఇస్తున్నవే కదా. అంతా చేస్తూ రీసర్వే అయ్యేకే చట్టమని చెప్పడం మోసం కాదా? రీసర్వే పూర్తవకుండా శాశ్వత భూ హక్కు పత్రాలు ఎలా ఇస్తున్నారు? ఇది తప్పు కాదా? అసెంబ్లీలో ఆమోదించిన టైటిల్ యాక్ట్ను రాష్ట్రం కేంద్రానికి పంపడం, అక్కడ ఆమోదం పొందకుండా తిరుగు టపాలో వెనక్కి రావటం, ఇలా 3 సార్లు జరిగింది. 2021లో ఒకసారి, 2022లో మరోసారి అసెంబ్లీలో సవరణ బిల్లులు ఆమోదింపచేసి కేంద్రం ఆమోదం కోసం పంపించారు. కేంద్రంలో ఏం జరిగిందో కానీ 2023లో కూడా ఆమోదించలేదు. ధర్మాన అజయ్ కల్లం చెబుతున్నట్లు ల్యాండ్ టైటిలింగ్ బిల్లులో కేంద్రం ఒత్తిడి లేదు. అసలు విషయం ఏంటంటే ఆ బిల్లు ఆమోదించే నాటికి రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు లేరు. ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు అప్పటి నీతి ఆయోగ్ నుంచి వచ్చిన ఫైళ్లు, డేటా వెళ్లే అవకాశమే లేదు. అయినా మంత్రి అలవోకగా అబద్ధాలు చెబుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కేంద్రం కంటే జగన్కి ఆసక్తి ఎక్కువ అనేది పచ్చి నిజం. జగన్ సర్కార్ ప్రజలను సంప్రదించకుండానే ఈ వివాదాస్పద బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. ఇప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తూ ఉండడంతో ఏకాభిప్రాయం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. భూ వివాదాల్లో సివిల్ కోర్టుల ప్రమేయాన్ని ఈ సెక్షన్ అడ్డుకుంటోంది. న్యాయం దక్కాలంటే హైకోర్టుకే వెళ్ళాలి. ఎంతమంది పేదలు హైకోర్టు దాకా వెళ్లి పోరాటం చేయగలరు? ఇది అందరికీ సాధ్యమయ్యేదేనా? మా తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న భూముల పట్టాపై జగన్ ఫోటోలు ఎందుకు వేశారంటూ అన్నదాతలు ఆగ్రహిస్తున్నారు. వాటిపై తమ ఫోటోలే ఉండాలి కదా అంటూ కడప జిల్లా వేంపల్లి మండలం వైసీపీ నేత భాస్కర్ రెడ్డి జగన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డిని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలోనే భారతీరెడ్డికి ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. కాకినాడలో జగన్ నిర్వహించిన రెవెన్యూ మీటింగ్లో కృష్ణయ్య అనే రైతుకు జగన్ బొమ్మలున్న పాసు పుస్తకం అందించారు. దాని నిండా జగన్ బొమ్మలే కనబడడంతో ఆ రైతు వేదిక మీద నుంచే పాసు పుస్తకాన్ని చించి పడేశారు. విజయనగరం మండలంలో శ్రీనివాస్ అనే రైతు నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అక్కడి టేబుల్పై తన పాసు పుస్తకం విసిరారు. తన పాసు పుస్తకంలో జగన్ బొమ్మలు ఎందుకు వేశారు? పుస్తకం ముందు పేజీ, లోపల పేజీ, వెనక పేజీల్లో జగన్ బొమ్మలే ఉన్నాయని, తన ఫోటో కనబడనట్లుగా వేశారని రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బొమ్మలున్న పాసు పుస్తకం తనకొద్దని రైతు చెప్పడంతో ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. పాస్ పుస్తకాన్ని ఆ రైతు అక్కడే పడేసి వెళ్లిపోయాడు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూశాక చివరిగా ఒక మాట చెప్పాలనిపిస్తోంది. సూది మొన మోపినంత భూమిని కూడా ఇవ్వనన్నాడు భారతంలో దుర్యోధనుడు. అక్కడ మొదలైన మహాభారతం కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. 100 మంది కౌరవుల సంహారానికి బీజం వేసింది. కోర్టుల జోక్యం లేకుండా వైఎస్ఆర్సీపీ కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలిట యమపాసం కానుందా?
ఎన్నికల కురుక్షేత్రంలో జగన్ అరాచక పాలనకు అంతిమ గీతం పాడనుందా అనేది కాలమే తేల్చాలి.